ఫస్ట్ ఈ వీడియో అర్ధరాత్రి గొసుగొసులు కాదు, దీని తర్వాత అర్ధరాత్రి గొసుగొసులు వస్తే ఐ థింక్ నాకు తెలిసినంతవరకు ఈ వీడియో అప్లోడ్ అయినా ఈ వీడియో చూసిన ఒక 1 అవర్ తర్వాత అర్ధరాత్రి గొసుగొసులు అండ్ అన్సీన్ వస్తుంది. దాంట్లో కూడా పర్లేదు, కొంచెం మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. దానికంటే ముందు వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇది ప్రోమో గురించి మాత్రమే కాదు, ఈరోజు నైట్ ఏం జరగబోతుంది అండ్ జరిగిన ట్విస్ట్లు ఏంటి, ఏమేమి బీభత్సమైన చేంజెస్ జరిగాయి, ఎవరికి అప్రిషియేషన్స్ రాబోతున్నాయి, సెకండ్ ఫైనలిస్ట్ అయిన పర్సన్ ఎవరు, ఆ సెకండ్ ఫైనలిస్ట్ అయిన తర్వాత జరిగిన మార్పులు ఏంటి, ఆ తర్వాత వచ్చిన గొడవలు ఏంటి, ఎవరికి బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ అండ్ ఎవరికి నెగిటివ్ ఎపిసోడ్స్ పడబోతున్నాయి అనే అప్డేట్స్ అని ఈ వీడియోలో ఉంటాయి. ఒక్కొక్కటి నీట్గా చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. నేను నైట్ ఒక వీడియో చేశాను, అర్ధరాత్రి గుసగుసలు కాదు, నాకు నిద్ర లేక పిచ్చి పెట్టింది. ఉదయాన్నే తెలుసుగా, ఉదయాన్నే 4 గంటలకు పెట్టాను, 4:30కి పెట్టా ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ రివ్యూ ఇంకా చూడకపోతే ఎవరైనా చూడండి, 1,60,000 మంది చూశారు. అప్పటికి గ్రేట్, ఉదయాన్నే పెట్టాం కాబట్టి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నేను నైట్ ఒక వీడియో చేశాను మిడ్ వీక్ ఎలిమినేషన్ అని. మొన్న చేశా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని. అది నేను ఏదో అబద్ధాలు చెప్పింది ఏమీ కాదు, లాస్ట్ మినిట్ చేంజెస్ జరిగాయి అనేది మనకు వచ్చిన అప్డేట్. నిజంగానే లాస్ట్ మినిట్ ఇన్ ద సెన్స్ లాస్ట్లో అవసరం లేదులే, కుదిరితే డబుల్ ఎలిమినేషన్ చేద్దాం, లేదు అంటే సింగిల్ ఎలిమినేషన్ చేద్దాం అనేది లాస్ట్ మినిట్లో చేంజెస్ జరగడానికి రీజన్స్ ఏంటి అంటే, నాకు అనిపించింది, నా దాకా తెలిసింది చెప్తున్నాను. దీన్ని మీరు ఒక్కొక్కరు ఒక రంగా తీసుకోవచ్చు. నా దాకా వచ్చింది మీకు అందరికీ చెప్పేస్తారు, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. పాయింట్ ఏం జరిగిందంటే, బీభత్సమైన ట్విస్టులు జరిగాయి, బీభత్సమైన చేంజెస్ అయ్యాయి. ఈ చేంజెస్ అయినప్పుడు లాస్ట్ మినిట్లో ఎప్పుడైనా డెసిషన్ మేకింగ్లో మార్పులు జరిగింది అంటేనే, హౌస్లో ఏదో చేంజెస్ జరిగితేనే మార్పులు జరుగుతాయి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు, అది చెప్పాలనుకున్నాను ఫస్ట్. ఇది చెప్పి ఎందుకు లేకపోవచ్చు, ఈ రీజన్స్ మేబీ ఏంటనేది నా ఉద్దేశంలో చెప్తాను. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే అదే నేను చెప్పాను కదా, సడన్గా నైట్ టైం లేపేసి టప్ప లేపేసి సుమనన్న ఎవరో కొన్ని పంపిస్తారనేసి అనుకుంటున్నా అని చెప్పా. కాబట్టి సుమనన్న పంపించలేదు, సుమనన్నకి ఓటింగ్ వేసుకోండి, సుమనన్న ఈజ్ ఇన్ డేంజర్ జోన్, అది మాత్రం చెప్తున్నాను, గట్టిగా వేయండి. సుమనన్న, భరణి గారు, సంజన గారు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు, అండ్ డెమాన్ పవన్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. దయచేసి ఓట్లు వేసుకోండి. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడతాం. ఎందుకు చేంజెస్ జరుగుతాయంటే, ఒకరోజు ఏం జరిగింది, దివ్య వెళ్ళిపోవాల్సింది, అమ్మాయి ఎలిమినేట్ అవ్వాల్సింది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ఆ వీక్ దివ్య వెళ్ళిపోద్ది అని ఫిక్స్ అయ్యాం. అంత వీడియో మొత్తం చూడండి మామ, క్లియర్గా ఉంటుంది. వెళ్ళిపోయిందని ఫిక్స్ అయితే ఆ రోజు ఏం జరిగింది, పెద్ద గొడవ జరిగింది. దానికి ముందు రోజు అంటే మనం అసలు ఊహించాం ఆ గొడవ జరగద్దా అంటే, ఆ సిచ్యువేషన్లో గొడవ జరిగే ఛాన్సే లేదనుకుంటాం. నార్మల్గా అందరూ హ్యాపీగా ఉన్న టైంలో పెద్ద ఇష్యూ అయ్యి, నువ్వు సీరియల్ ఆర్టిస్ట్ అని, నువ్వు ఇద్దని జుట్లు బీక్కోవడం ఒకటే తక్కువ అన్నట్టుగా భరణి గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఇద్దరు ఇష్టం కూడా మాట్లాడుకున్నారు. అది జరిగిన తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తారు, బిగ్ బాస్ టీము 100% చేంజెస్ జరుగుతాయి. అరే అమ్మాయిని పంపించి డబుల్ ఎలిమినేషన్ చేసేకంటే, ఆ అమ్మాయి నుంచి ఏదైనా రచ్చ జరగద్దేమో, ఏదైనా పెంట జరగద్దేమో, పర్ఫెక్ట్గా సడన్ చేంజెస్ జరిగాయి కదా అనేసి డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయి ఉంటే నెక్స్ట్ వీక్ బాగా ఉండొచ్చు, వీళ్ళిద్దరి మధ్య 1 vs 1 బాగా గొడవలు వస్తాయనే ఉద్దేశంతో అమ్మాయిని ఆపేశారు. బట్ ఏం జరిగింది, వాళ్ళిద్దరు వచ్చి హ్యాపీగా జిగిరి దోస్తులు అయిపోయారు. అది చూసి అనవసరంగా చేసాం కదా అన్న ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. ఇది సడన్గా లాస్ట్ మినిట్ చేంజెస్ అంటే ఇలాంటివి. దాంతోపాటుగా కొన్నిసార్లు వీకెండ్లో శనివారం పూట జరిగే ఎపిసోడ్లో సోఫాలో కూర్చొని కంటెస్టెంట్ చూపులు, ఓవర్ యాక్షను, ఆ క్లోజ్ బాండింగ్, సపరేట్గా సడన్గా ఒక బాండింగ్ క్రియేట్ అవ్వడము, అదే ఆ లవ్ ట్రాక్ రిలేటెడ్ దగ్గరగా బాగా ఉంది వీళ్ళు బాండింగ్ అనేటట్టు క్రియేట్ అవ్వడము, లేకపోతే సడన్గా ఒక రైవలరీ ఫామ్ అవ్వడం. ఒక సిచ్యువేషన్లో ఇప్పటిదాకా సోదిరెడ్డి క్లోజ్గా ఉండి సోదిరెడ్డికి అగనెస్ట్ అయ్యాడు అనుకో, ఆదిరెడ్డి వెళ్ళిపోతున్నా కూడా ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఆదిరెడ్డి ఉంచితే బాగుంటుంది, వీళ్ళిద్దరు గొడవలేని అనే ఫీలింగ్ వస్తుంది. డబుల్ ఉంటే సింగిల్ చేసేస్తారు, లేదా నో ఎలిమినేషన్ ఫస్ట్ సీజన్ ఒకటి పెడతారు, ఆ టైంలో చేస్తారు. అలా లాస్ట్ మినిట్ చేంజెస్ జరుగుతాయి. ఇప్పుడు ఏం జరిగాయిరా ఉడాలు నువ్వు ఇంత లావని చెప్తున్నావు అనే పాయింట్ మీద, ఎందుకు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగలేదు అనేది ఒక 70-80% మేబీ ఐఎమ్ రైట్, ఆ పాయింట్ మీద చెప్తాను. ఫస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్, తర్వాత సెకండ్ ఫినాల్స్ వరుసగా చెప్పుకుంటూ వస్తా. ఏమేమి జరిగినాయి ఆ ట్విస్టులు చెబితే బుర్రలో బద్దలు అయిపోతాయి. ఎవరైతే ఆల్రెడీ తెలిసి ఉంటుందో, మనం బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఆల్రెడీ పెట్టాను, అది చూసుంటే కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఒకవేళ చూసుంటే మీకు బుర్రలు బద్దలు ఏం పెద్దగావు, ట్విస్ట్ లాగా అనిపిస్తుంది. చూడకపోతే బుర్రలు బద్దలు అవుతాయి. నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలోనే చెబుదాం అనుకున్నామా, మర్చిపోయాను చెప్పడం. ఈ హుడ్డీ ఉంది చూసారా, ఈ హుడ్డీని చాలామంది అడిగారు, అన్న లింక్ పెట్టని. ఒకవేళ లింక్ నాకు తెలిసి ఎతుకుతాను, వెతికి దొరికితే ఈ స్క్రీన్ మీద వస్తుంది, క్లిక్ చేసి మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. దొరికితే పెడతా, అవుట్ ఆఫ్ ది స్టాక్ అయితే మనం ఏం చేయలేం. స్క్రీన్ మీద వస్తుంది చూడండి. ఫస్ట్ ఒక టాస్క్ జరిగింది, మీరు ఆల్రెడీ ప్రోమోలు ఇచ్చేసారు, ఆ ప్రోమోలో ఉండే టాస్క్ జరిగింది. సో దానికి ముందు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, చూడండి మిడ్ వీక్ ఎలిమినేషన్కి జరగకుండా ఉండడానికి రీజన్స్ అన్నీ చెప్తా. బిగ్ బాస్ ఏం చెప్పారంటే, ఒక్కొక్కరు రిమూవ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి భరణి గారు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి భరణి గారి దగ్గర ఉన్న పాయింట్స్
భరణి గారు మీరు అవుట్ ఆఫ్ ది రేస్ అండి, మీరు ఖచ్చితంగా ఒకరికి మీ హాఫ్ పాయింట్స్, ఒకరికి మీకు వచ్చిన 50,000లో 25,000 రూపాయలు ఇవ్వాలి అనేది గుర్తు చేశాడు. సో ఎవరికి ఇస్తారు అన్నప్పుడు దీని వెనక బ్యాక్గ్రౌండ్లో జరిగింది విన్న తర్వాత ఇప్పుడు భరణి గారికి ఎలివేషన్ సాంగ్ వస్తుంది. ఆ మ్యూజిక్ వస్తుంది అనమాట, మంచి ఎలివేషన్స్ మ్యూజిక్, పెయిన్తో కూడిన ఎలివేషన్తో కూడిన ఆ మ్యూజిక్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. నేను నైట్ అర్ధరాత్రి గుసగుసలో జరిగింది ఏంటంటే భరణి గారు రిలేటెడ్గా కళ్యాణ్ పడాల అండ్ తనుజ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. కళ్యాణ్ వచ్చి నీకు సలహాలు ఇస్తాను, ఏంటి నువ్వు వెళ్ళి భరణి గారిని అడగచ్చు. అబ్బే భరణి గారు నాకు ఇవ్వర్రా, నో డౌట్, ఎందుకంటే నేను ఆయన మాట వినలేదు కదా, ఇమాన్యుల్కి వేశాను కదా, భరణి గారు నాకు ఇవ్వరు. నాకు తెలిసి సంజనాకి కూడా ఇవ్వరు అనుకుంటాను, భరణి గారు ఇమాన్యుల్కి ఇస్తారా నాకు ఇవ్వరు, 110% నాకు ఇవ్వరు అన్నట్టుగా వీళ్ళిద్దరు డిస్కషన్ జరిగింది. ఇది పక్కన పెడదాం. తర్వాత అదే అర్ధరాత్రి గుసగుసలో ఇదంతా ఎలివేషన్స్, దీనికి ముందు కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. ఎలివేషన్కి డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ జరిగింది అర్ధరాత్రి. అరే రేపు భరణి గారిని ఫస్ట్ తీసేస్తే ఎవరికి ఇస్తారంటావరా అంటే డిమాండ్ తనుజకి ఇస్తారంటే అబ్బే తనుజకి ఇవ్వడరా, మోస్ట్లీ తనుజకి ఇవ్వడనేసి వీళ్ళిద్దరు డిస్కషన్ జరిగింది. అందరూ తనుజకి ఇవ్వరు అని డిస్కషన్ చేస్తే తనుజతో సహా నాకు ఇవ్వరు అనేసి అనుకుంటే భరణి గారు అవుట్ ఆఫ్ ది బాక్స్ నో బాల్కి కాదు 6, ఆయన వైడ్ బాల్కి 6 కొట్టారు. వైడ్ బాల్కి ఎలారా 6 కొడతారు కొడాలి నా కొడక అని అనుకోవచ్చు. అదే మొత్తం మీద నో బాల్కి కాదు, ఆయన బాల్ ముందు 6 కొట్టాడండి, మీరు ఏమని అనుకోండి, మొత్తం మీద పెద్ద 6 కొట్టాడు నో బాల్కి. ఏం జరిగిందంటే ఇవ్వడు అనుకున్నప్పుడు ఆయన వెళ్ళి ఆ పాయింట్ తనుజ గారికి ఇచ్చారు. అది హైలైట్. నిన్న ఆవిడ సపోర్ట్ చేయలేదనేసి అనుకున్నారు, నాకు నువ్వు కంటే కూడా ఇమాన్యుల్ సపోర్ట్ అన్ని జరిగినాయి. అయితే ఇక్కడ ఆయన నోబాల్కి 6 ఎలా కొట్టాడంటే ఒక నోబాల్కి 2 6లు కొట్టినట్టు అయింది. ఒకటి తనూజ రిలేటెడ్గా ఆవిడకి నాకు ఇష్యూ ఉన్నట్టుగా ఉన్నా, సపోర్ట్ చేయలేదని అనుకున్నా, ఇమాన్యుల్కి సపోర్ట్ చేయడానికి ట్రై చేసినా, నాకు ఇప్పటికీ నీ మీద ప్రేమే ఉందమ్మా, నా ప్రేమ నాది, నాన్న ప్రేమ ఎక్కడికి పోదు అన్నట్టుగా మళ్ళీ ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చిందన్నట్టుగా చేశాడు. అది హైలైట్. ఒక పిట్ట అయిపోయింది, ఒక బుల్లెట్కి 2 పిట్టలు అన్నట్టుగా ఒక పిట్ట ఇక్కడ, రెండో రిజల్ట్ ఏమొచ్చిందంటే ఆయనకి సంజన గారిని చేయాలని ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తామేనండి. సంజన గారికి నేను ఏం చేశారు, థర్డ్ పేషెంట్కి తీసుకొని వచ్చి పెట్టించి సుమన్ శెట్టి అన్న దగ్గర ఉన్న పాయింట్స్ తీసుకొని నాకు వద్దులే సంజన గారికి ఇవ్వమని అక్కడ ఎలివేషన్ వచ్చింది ఆయనకి. సూపర్ తెలివైన కంటెస్టెంట్ అండి. భరణి గారు కూడా చిన్న మైండ్ కాదు, ఇచ్చేసారు. వయసుతో పాటు వస్తాయి కొన్ని. కానీ ఈరోజు ఆయన ఎవరికి ఇవ్వాలా, మళ్ళీ భరణి గారు సంజన గారికి ఇవ్వాలి కదా, ఎందుకంటే ఆవిడకి అవకాశం రాలేదు, ఆవిడకి ఇవ్వాలి కదా అనేసి అనుకోవచ్చు కదా, ఇవ్వాల. అది తెలివే. ఎందుకంటే నిన్న అన్న పాయింట్ ఏం తెలుసా, ఈరోజు అది కూడా అన్సీన్లో ఉంది. ఏమంటారంటే సంజన గారికి అసలు పొజిషన్ రాలేదు కదా, ఇంతవరకు అవకాశం రాలేదు, నీకు సుమన్ సంజన గారికి ఇద్దరికి వాళ్ళిద్దరితో అంటాడు, మీ ఇద్దరికి అవకాశం రాలేదు కదా, మీ ఇద్దరు లాస్ట్ దాకా మీకు కూడా ఓటప్పిల్లు వచ్చేలాగా చేయాలనేది నా ఉద్దేశం అంటాడు. నిన్న ఓటప్పిల్ దాకా బయటికి వెళ్ళేసి వచ్చారుగా, ఈయన కూడా వెళ్ళేసి వచ్చి చేయలేదు. సో సంజన గారు కూడా వెళ్ళేసి వచ్చారు కాబట్టి ఇంక కన్సిడర్ చేయదలుచుకోవట్లా. అండ్ ఒకవేళ కన్సిడర్ చేయాలనుకున్నా కూడా చేయడు, ఎందుకంటే ఆయన సేవ్ అవ్వాలిగా. సంజన గారిని పుష్ చేసి సంజన గారు ఫైనలిస్ట్ అయ్యారనుకో, ఒకవేళ వీళ్ళకి తెలియదు కదా టాస్క్లు ఇస్తారా ఏమిస్తారని, హైయెస్ట్ పాయింట్ ఉండే వాళ్ళని చేసేసాడు అనుకో డైరెక్ట్గా, ఎవడేం చేస్తాడు, అప్పుడు ఆయనకే బొక్కపడదు. ఎందుకంటే ఆయన టాప్ 5కి వెళ్ళాలంటే సంజన గారితో పోటీ, తనూజ గారితో ఏం పోటీ లేదు. తనూజ గారు 100% ఆయన బయట వచ్చి వెళ్ళారు కాబట్టి ఆయన క్లియర్ క్లారిటీ, వచ్చిన హింట్స్ని వాళ్ళందరూ నమ్మకపోవచ్చు. ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చింది కాబట్టి ఈయనకు ఫుల్ క్లారిటీ ఉంది, ఖచ్చితంగా అమ్మాయి టాప్లో ఉండింది కాబట్టి ఆ అమ్మాయికి అవసరం లేదు, ఆ అమ్మాయి గెలిచినా నా స్థానానికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. అదే సంజన గెలిస్తే ఎఫెక్ట్ని సంజన గారికి ఇవ్వకుండా అక్కడ ఒక ప్లస్ అయింది, ఆయన స్థానం సేవ్ చేసుకున్నానికి కొంచెం పాజిబిలిటీ వచ్చింది. తనూజ గారికి ఇచ్చి అబ్బా ఆవిడ కొంచెం నిన్నంతా ఇట్లా కొంచెం నాకు ఆయన సపోర్ట్ చేస్తారు ఈయన సపోర్ట్ చేస్తారు అన్నారు కదరా, అయినా కూడా భరణి గారు ఇచ్చారా అనే పాయింట్ మీద కూడా సక్సెస్ అయ్యారు. సూపర్ భరణి గారు బ్రెయిన్ గేమ్. అది గేమ్. ఈ గేమ్ ఆడడంలో ఇమాన్యుల్ ఫెయిల్ అవుతున్నాడు. ఆట ఆడడంలో తోపు సూపర్ పర్ఫార్మర్, దెర్ ఇస్ నో డౌట్. అతనికి దానికోసం ఆయన ఓట్ వేయొచ్చు, బట్ దానికి మించి విన్నర్ రావాల్సిన కంటెస్టెంట్ స్పాయిల్ చేసుకున్నది ఎక్కడంటే ఇలాంటి గేమ్ ఆడలేకపోతున్నాడు. ఎంతసేపటికి గెలిపే ముఖ్యం అని అనుకుంటున్నాడు. గెలుపుతో పాటు ఓవర్ స్ట్రాటజీలు కూడా ఇవ్వాలి, కానీ అతను ఓవర్ స్ట్రాటజీలు వీళ్ళందరికంటే ఎక్కువ వేస్తున్నాడు, కానీ ఓన్లీ తన కోసం వేస్తున్నాడు. అది కొంచెం ఇదేంది అంటే ఆట గెలవడమే కాదు, గెలవకుండా కూడా మనం సాక్రిఫైస్ చేసి కూడా మనకు మైలేజ్ వస్తుంది అనే పాయింట్లు కొన్ని నెగ్లెక్ట్ చేసి మన మీదే అంటే ఎక్కువ వారాలు ఉండడానికే ట్రై చేస్తున్నాడు. ఎలాగూ ఉంటాడనే దానికి తెలియకుండా కొంచెం భయంతో ఉండి ఎక్కువ వారాలు ఎలాగైనా ఉండాలని అనవసరమైన స్ట్రాటజీలు, అది ఇతను సూపర్ స్ట్రాటజీ వేశాడు భరణి గారు. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు పాయింట్లు ఆవిడకి ఇచ్చిన తర్వాత లీడ్లో ఆల్రెడీ ఉంది, మళ్ళీ లీడ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇమాన్యుల్ 2nd పొజిషన్లో ఉన్నాడు, 3rd పొజిషన్లో సంజన గారు ఉన్నారు కదా. ఒక టాస్క్ పెట్టారు, ఆ టాస్క్ మీరు చూశారు. ఆ టాస్క్ చూస్తే ఆ టాస్క్లో వీళ్ళిద్దరికి ఎవరిద్దరికి చెప్తాను,
ఏం జరిగిందని చెప్పిన తర్వాత ఇంకో 2-3 టాస్క్లు పెట్టారులే. ఓ మై గుడ్నెస్, ఒక్క సెకండ్ మా. ఒక టాస్క్ పెట్టారయ్యా, తనూజ గారు గెలిచారు. ఆ వాటర్ టాస్క్ ఏదైతే ఉందో తనూజ గారు గెలిచారనేది టాక్ 90% అదే ట్రూ. సో ఆవిడ కొన్ని పాయింట్స్ వచ్చాయి, తను ఇమానుయల్ కొన్ని పాయింట్లు వచ్చాయి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాయి. అదేం పెద్ద విషయం కాదు, దగ్గర ఉన్నాయి. కొంచెం ఒక ఎక్స్ట్రా పాయింట్లు వచ్చేసాయి. ముగ్గురే ఆడారు కాబట్టి 50, 30, 20 సంథింగ్ ఇది ఇచ్చారంట. సో ఆవిడకి ఎక్స్ట్రా పాయింట్లు వచ్చాయి, ఆవిడ టాప్లోనే ఉన్నారు. ఇందాక స్విమ్మింగ్ పూల్ టాస్క్ గెలిచారు. గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఏం చేశారంటే, ఇంకా మామూలుగా కదా ట్విస్టులు, కస పొడిచే ట్విస్టులు మామూలుగా వస్తుంటాయి. సంజన గారు అవుట్ ఆఫ్ ది టాస్క్ అవుతారు కదా యాజ్ యూజువల్గా. సంజన గారు అవుట్ ఆఫ్ ది టాస్క్ వచ్చినప్పుడు సంజన గారు పాయింట్లు ఎవరికి ఇస్తారు అనే పాయింట్ పెట్టుండవచ్చు. 90% ఇది ట్రూ. రెండే యాంగిల్ కూడా ఉంది దీంట్లో. ఇది కొంచెం డౌట్. రెండో యాంగిల్ ఏంటంటే వీళ్ళిద్దరం కలిసి ఎవరిని తీసేస్తారని చెప్పండొచ్చు, చెప్తే సంజన గారిని తీసుండొచ్చు, అదొక యాంగిల్. లేదా సంజన గారిని నిన్ను ఎలాగో రిమూవ్ చేస్తున్నారని మీ పాయింట్లు ఎవరికి ఇస్తారని అడిగి ఉండొచ్చు. 90% ఇదే జరుగుంటుంది. అడుగుంటే సంజన గారు ఊరికిస్తారు. ఎంత కోపం అని. ఇక్కడ కూడా ఎలివేషన్ సీనే. పడకపోయినా ఇప్పటిదాకా వీళ్ళందరూ ఒక గ్రూప్గా తనూజ గారితో క్లోజ్గా కొంచెం సంజన గారు ఉన్నా, ప్లస్ లేదులే ఇద్దరికి వీళ్ళకి కూడా ఇష్యూ ఉంది. తనూజకి ఇష్యూ ఉంది, ఇమానుయల్తో కూడా ఇష్యూ ఉంది. స్టిల్ కొడుకే కదా, ఇన్ని రోజులు మన స్నేహం మన బంధం ఎక్కడే పోద్ది అన్నట్టుగా ఆవిడ ఇమానుయల్కే ఇస్తారు. ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఇమానుయల్కి తనూజకి దగ్గరగా పాయింట్లు వస్తాయి. ఇమానుయల్ ఒక ఎడ్జ్ వచ్చేస్తాడు. ఆటోమేటిక్గా తనూజని దాటి ఇమానుయల్ వచ్చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ పెడతారు. నెక్స్ట్ టాస్క్ పెడితే ఆ టాస్క్ ఏంటంటే బెలూన్స్ రిలేటెడ్ ఒక టాస్క్ పెట్టారు. బెలూన్స్ రిలేటెడ్ నోట్తో ఊతూ ఒక పైప్ లాగా సంథింగ్ ఏదో చేయాలని ఒక టాస్క్ పెట్టారంట. ఎవరికి, మన తనూజకి అండ్ ఇమానుయల్కి. ఆవిడ అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యారు కదా. ఈ టాస్క్లో ఎవరు గెలిచారంటే ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ వచ్చాయని అన్నారు. ఇద్దరికి ఈక్వల్ కాబట్టి ఈ టాస్క్ పెద్ద రిజల్ట్ రాలేదు. మళ్ళా రెండో టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ సపోర్ట్ టాస్క్ పెట్టారంట. మంచి ఎక్కువ పాయింట్లు ఇచ్చారంట. సపోర్ట్ టాస్క్ పెట్టారు. ఏదో వెయిట్స్ యాడ్ అవుతూ ఉండాలి. దానికి సపోర్ట్ హౌస్మేట్స్ భరణి గారితో సహా, సుమనన్నతో సహా, కళ్యాణ్తో సహా అందరూ ఎవరికి సపోర్ట్ చేస్తారు? తనూజకే సపోర్ట్ చేస్తారు. యాజ్ యూజువల్గా తనూజ గారు విన్నర్ అయ్యారు ఈ టాస్క్లో. విన్నర్ అయిన తర్వాత ఈ పాయింట్లు దీంట్లో వన్ సైడ్గా పాయింట్లు రావడం వల్ల ఇప్పుడు హైయెస్ట్ పాయింట్లు తనూజకి అయ్యాయి ఈ టాస్క్ తర్వాత అంట. ఈ టాస్క్ తర్వాత హైయెస్ట్ పాయింట్లు తనూజకి అవ్వగానే ఇప్పుడు తనూజకి సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం వచ్చింది. అప్పటికి తనూజ గారి దగ్గర ఒక 300, 400 పాయింట్లు సంథింగ్ ఏదో ఉన్నాయంట. 3 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి. 3 lakhs మనీ అండ్ 400 పాయింట్లు చిల్లర వచ్చాయి. టాప్ పాయింట్స్ ఆవిడకి వచ్చాయి. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేసాడంటే, బిగ్ బాస్ ట్విస్టులు మామూలే కదా, ఇంక ఇస్తాడు. అలాంటి ట్విస్టులు ఇచ్చుకుంటానే పోతూ ఉంటాడు. ఇంక అల్లాడిస్తాడు అందరినీ. ఈ ట్విస్టుల వల్ల జరిగిన కంపు చెప్తానండి. ఇందాక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆగిపోవడానికి రీజన్స్ మధ్యలో ఆపేశాం, అది చెప్తా ఇప్పుడు. భరణి గారు ఏదైతే ట్విస్ట్ ఇచ్చారో, ఏ ట్విస్ట్ అంటే అది చెప్తా. ఇదే ఈ బిగ్ బాస్ ట్విస్ట్లో చూసారా, సడన్గా ఈ ట్విస్ట్ చెప్పిన తర్వాత చెప్తాను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ కన్ఫెషన్లో పిలిచారు. నేను కన్ఫ్యూజ్డ్గా చెప్పినట్టు ఉంటుంది, కానీ మీకు అర్థం కావాలని సినిమా రేంజ్లో చదవనేసి ఏదో చేస్తూ ఉంటాం. ఒకసారి మీరు తిట్టుకుంటూ ఉంటారు అనుకో. కన్ఫెషన్లో పిలిచి, తనుజ మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి, మీరే అవ్వాలి కదా, మీకు హైయెస్ట్ పాయింట్స్ వచ్చాయని చెప్పిన తర్వాత ఇప్పుడు ట్విస్ట్ పెట్టారంట. ఏం ట్విస్ట్ అంటే, నాకు వచ్చిన అప్డేట్ ట్విస్ట్ బయట వేరే రకంగా తిరుగుతుంది. అది కూడా యాంగిల్ కూడా చెప్తాను. నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవుతావు, కానీ నీ దగ్గర ఉన్న 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవాలని అంట. అంటే అప్రాక్సిమేట్ ఆల్మోస్ట్ దగ్గర ఏమన్నంటే, నీకు ఆ టికెట్ టు ఫినాలే అదే సెకండ్ ఫైనలిస్ట్ అవుతావు, కానీ ఈ 3 లక్షల రూపాయలు కట్ అయిపోతాయి. అంటే ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయి అనే సెన్స్లో చెప్పారంట. నాకు వచ్చిన అప్డేట్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయని చెప్పారంట. లేదు అంటే ఈ 3 లక్షలు కాదనుకొని కట్టేయాలి, అంటే ప్రైజ్ మనీ నుంచే. సో ఆల్మోస్ట్ 3 లక్షలు పెట్టి సెకండ్ ఫైనలిస్ట్ని కొనుక్కోవాలి అని చెప్పాడంట. దీనివల్ల తనూజ గారు తెలిసిందే ఏం డెసిషన్ తీసుకుంటారు. నాకు ఇమ్యూనిటీ అవసరం లేదు, బిగ్ బాస్ ఏం అవసరం లేదు, నేను జనాల ఓట్ల ప్రకారం వెళ్దామని అనుకుంటున్నాను అనేసి డెసిషన్ తీసుకున్నదంట. ఇది నెగిటివ్గా వద్దా పాజిటివ్గా వద్దా, అక్కడ ఏం జరిగింది, ఎగ్జాక్ట్ మాటలు ఎలా జరిగినాయి అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇది నెగిటివ్ ఏం కాదు, పాజిటివ్ అయ్యే అవకాశమే ఉంది అని అనిపిస్తుంది. ఎర్లీ అనాలిసిస్ ఎపిసోడ్ చూస్తే ఫైనల్ డెసిషన్ చెప్తాను. ప్రస్తుతానికైతే అది పాజిటివ్ అవుతుంది. ఎందుకనంటే, డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తే 3 లక్షల రూపాయలు స్పెండ్ చేయాల్సి వస్తుంది అని అన్నప్పుడు, అది ప్రైజ్ మనీ నుంచి తగ్గుద్ది అన్నప్పుడు ఈవిడికి ఆల్రెడీ తెలుసు నేనే టాప్లో ఉన్నాను, విన్నర్ అయ్యే ఛాన్స్ నాకు కూడా ఉంది గట్టిగాని.
తెలిసినప్పుడు 3 లక్షల రూపాయలు పెట్టి ఎందుకు కొనుక్కొని ప్రైజ్ మనీలో డబ్బులు తగ్గించుకోవాలి? అది కూడా టికెట్ టు ఫినాలే కదా, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడం కదా. ఆల్రెడీ సంజన గారు, భరణి గారు, సుమనన్న ఉన్నారు. వాళ్ళు లీస్ట్ దాకా, డేంజర్ జోన్ దాకా సంజన గారు ఒకసారి వెళ్ళారు, సుమనన్న ఒకసారి వెళ్ళారు. వాళ్ళలో ఒకరు వెళ్ళిపోతారు కానీ తనుజ ఎందుకు వెళ్ళిపోతుందని ఆవిడ అనుకుంటారు. విన్నర్ మెటీరియల్ ఆవిడకే తెలుసు, ఆవిడ టాప్లో ఉన్నామని తెలిసినప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ కోసం ఎందుకు ఆరాటపడుద్ది? నార్మల్గా వచ్చినట్టే ఈ టాస్క్ గెలగానే సెకండ్ ఫైనలిస్ట్ అనగానే వద్దు బిగ్ బాస్ ఏమనుకుంటాం నాకెందుకు అనేసి అనలా అంటే తప్పుపడతాం. డబ్బులతో స్పెండ్ చేసి డబ్బులతో కట్ చేసుకుని డబ్బులు అనేది ముడిపెట్టాడు కాబట్టి ఇది అన్ఫేర్. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, ఇదే అన్ఫేర్. ఇప్పటిదాకా ఆడిచి డబ్బులు పెట్టి కొనుక్కోమన్నాడు ఇండైరెక్ట్గా. దిస్ ఈజ్ అన్ఫేర్. బిగ్ బాస్ అనేది ఈ వీక్ మొత్తం వాళ్ళ ప్యాటర్న్ అది, వాళ్ళని తప్పడానికి లేదు, వాళ్ళు అలాగే చేయాలనుకున్నారు, అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ వద్దు అనేసి వచ్చేసారంట. ఇది రైట్ డెసిషనా రాంగ్ డెసిషన్ అని మీరే కామెంట్ చేయాలి. నైట్ ఎపిసోడ్ చూసి నేను గట్టిగా చెప్తాను. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం రాంగ్ ఏం కాదు, దట్స్ గుడ్డే. ఎందుకు గుడ్ అంటే ఆవిడ చేసింది అదే ఈ సీజన్లో. దీనికి కంపేర్ చేస్తూ ఆల్రెడీ చాలామంది నాకు కామెంట్లు పెట్టి, అరే నాయన మొన్న కూడా అంతే కదా, ఆవిడకి గోల్డెన్ బజర్ వస్తే దాన్ని వాడలేదు, వాడినప్పుడు ఎందుకయ్యా గెలుచుకోవడం, వాడినప్పుడు ఎందుకయ్యా తీసుకోవడం అంటే, గోల్డెన్ బజర్ వచ్చినప్పుడు బిగ్ బాస్ క్లియర్గా దానివల్ల ఎఫెక్ట్ ఏముంటుంది, దానివల్ల ప్లస్ ఏముంటుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. జస్ట్ సేవ్ చేయొచ్చు అని చెప్పారు కానీ సేవ్ చేసేదానికి ముందే ఎవరికి లీస్ట్ ఓట్లు ఉంటాయని చెప్పి లీస్ట్ ఓటు ఉన్న వాళ్ళని సేవ్ చేసి దాని తర్వాత హైయెస్ట్ ఓటు ఉన్న వాళ్ళని పంపించేయచ్చు అనే ఇది చెప్పలా. చెప్పుంటుంటే వేరే లాగా ఉండొచ్చు. ఎప్పుడు జరగలే కూడా బిగ్ బాస్ చరిత్రలో. ముందు నువ్వు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నావు అని అడిగి సేవ్ చేసి మిగతా వాళ్ళు కూడా ఆగిపోతారు, లేదంటే లీస్ట్ వాళ్ళు ఉంటే ఆగిపోతారు, హైయెస్ట్ వాళ్ళు ఉంటే ఆగిపోతారు, లీస్ట్ వాళ్ళు ఉంటే ఈవిడ సేవ్ చేయడం బట్టి ఇద్దరు నో ఎలిమినేషన్ జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. లేదు అంటే ముందే అడుగుతారు, ఒకరిని సేవ్ చేయమంటే ఆదిరెడ్డి సోదరెడ్డి ఎవరిని సేవ్ చేస్తామంటే ఒకరిని సేవ్ చేస్తామంటే ఇంకొకటి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది తెలుసా, హైయెస్ట్ ఎవరికి ఎక్కువ వచ్చినాయి, ఓట్స్ తక్కువ ఎవరికి వచ్చినాయని చూపించి వాళ్ళల్లో ఒకరిని సేవ్ చేస్తే మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఓట్లు తక్కువ వచ్చిన వాడిని సేవ్ చేస్తే అన్ఫేర్ అయిపోతుంది కదా. అలా అందుకని ఫైనల్ ఆడియన్స్ డెసిషన్కే వదిలేసింది అమ్మాయి. ప్రతిసారి వదిలేసింది, దాంట్లో తప్పేం లేదు. సేమ్ ఇక్కడ కూడా ఆడియన్స్ డెసిషన్కి వదిలేసింది, డబ్బులు ముడిపెట్టారు కాబట్టి తప్ప అసలు ఏం లేదు. ఎపిసోడ్ చూసి మాట్లాడడం. ఇది అయిపోయిన తర్వాత తెలిసిందేగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. గొడవలు అంటే ఆల్మోస్ట్ దగ్గర కొంచెం మనస్పర్ధలు బిల్డ్ అయ్యాయంట. ఎవరెవరికంటే ఇప్పుడు నేను చెప్తాను. ఈ మనస్పర్ధలు బిల్డ్ దానికంటే ముందు డెసిషన్ ఎందుకు మారుంటుంది మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే, ఇంత రచ్చయింది. సాఫీగా ప్రశాంతంగా జరిగి ఉంటే పెద్ద కంటెంట్ కాదు ఇది. ఏది ఆవిడ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యి నార్మల్గా జరిగిపోయింటే పెద్ద కంటెంట్ కాదు, నార్మల్. దానికి ఎక్స్ట్రా మిడ్ వీక్ ఎలిమినేషన్ అర్ధరాత్రి లేపి అంతా హంగామా చేస్తే ఎక్కువ ఫుటేజ్, ఎక్కువ టీఆర్పీ వచ్చిండేది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇదే ఒక సెన్సేషన్ అయింది. ఆవిడ రావడం, ఆడికి పోయి బిగ్ బాస్ దీనికి ముడి పెట్టడం, ఆవిడ తీసుకోకపోవడం, ఆవిడ నాకు వద్దనడం. అది ఏంటంటే తనుజ గెలుస్తుందని అనుకోలే. సంజన గారు ఎవరో గెలుస్తుంటే సంజన గారు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఈవెన్ ఇవాన్యుల్ కూడా యాక్సెప్ట్ చేస్తుండేవాడేమో మేబీ, మోస్ట్లీ. ఎందుకంటే వచ్చిన డబ్బులు, ఉన్న డబ్బులు 2 లక్షలు, ఆవిడ దగ్గర 1.5 లక్షలు సంథింగ్ ఉంది, లక్ష ఎంత ఉంది, ఆవిడ కూడా యాక్సెప్ట్ చేస్తుండేది. కానీ తనుజ వచ్చేసరికి యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇదే బిగ్ ట్విస్ట్. దీంట్లో మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకు చేయాలనేసి డబుల్ ఎలిమినేషన్ పెట్టాలని అనుకోవచ్చు. మళ్ళీ వీకెండ్లో రెండు ఎపిసోడ్లో మంచి టీఆర్పీ వస్తుంది అనేసి ప్లాన్ చేసి ఉండొచ్చు అనేసి లాస్ట్ మినిట్లో చేంజ్ జరిగినాయి అన్నట్టుగా అంటున్నారు. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు అని అంటున్నారు. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఆవిడ ఎలాగైతే కళ్ళ దాకా వచ్చిందని కాదు అనేసి అనుకున్నారో, బయటకు వచ్చిన తర్వాత నేను ఇలా వద్దని చెప్పాను, ఇలా జరిగింది అని చెప్పినప్పుడు మనకు తెలియదు అది ఏం జరిగిందో, ఏం చెప్పారో, ఎలా అయిందో. మనస్పర్ధలు స్టార్ట్ అయినాయి అంటే కళ్యాణ్కి అండ్ తనుజకి. కళ్యాణ్ కొంచెం హట్ అయ్యాడంట. అదేంటి ఇంత కష్టపడి ఇంత చేసి ఇన్ని ప్లాన్లు వేసి ఇమానుయల్కి లేకుండా, ఎవరికి లేకుండా, నీకు లేకుండా, నువ్వు కూడా తీసుకోకుండా వస్తే ఏం లాభం, ఇన్ని రోజులు ఆడింది ఎందుకు, తీసుకోవాల్సింది కదా, అది ఇది అనేసి కొంచెం హట్ అయ్యాడంట. ఆ మనస్పర్ధ కంటిన్యూ అవుతూ ఉందంటే ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు నైట్కి చూడాలి. లేదంటే శనివారం నాకుసారు, శుక్రవారం ఎపిసోడ్లో టీవీలో వేసే దాంట్లో చూడాలి. అంతకుమించి మనకు తెలియదు. మనస్పర్ధలు అయితే వచ్చి కొంచెం హట్ అయితే అయ్యాడంట. హట్ అవ్వడంలో నేను విన్న అప్డేట్ ప్రకారం కళ్యాణ్ హట్ అవ్వడంలో పాయింట్ లేదు. బట్ అక్కడ ఏమైనా కొంచెం వేరే తేడాగా కనపడిందా, తేడాగా ఉందా అనే దాన్ని బట్టి ఎపిసోడ్ చూసి మాట్లాడదాం. నేను విన్న అప్డేట్ ప్రకారం ఆవిడ చేసిన దాంట్లో తప్పేం లేదు. మనం చూద్దాం. ఇది మాస్టర్ మైండ్ గేమే, దాంట్లో ఏ డౌట్ లేదు. దాంతోపాటుగా ఇంకొక పాయింట్ యాడ్ చేసి ఈ వీడియోని ఎండ్ చేసేటప్పుడు ఇంకొక పాయింట్ చెప్పి ఎండ్ చేద్దాం. ఓవరాల్గా సంజన గారు టికెట్ టు ఫినాలే, అదే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకపోవచ్చు, ఓడిపోవచ్చు. సంజన గారు తమ్నేల్లో పెట్టాల్సింది, మా వాడికి ఇప్పుడు చెప్తే చేంజ్ చేస్తారా లేదు, నెక్స్ట్ వీడియోలో కూడా తమ్నేల్ పెట్టి గట్టిగా లేపాలి సంజన గారిని అనిపించింది. ఆవిడ ఇంతవరకు టాప్ 6 దాకా ఒక పెళ్ళైన ఆవిడ, బిడ్డలు ఉన్న ఆవిడ, అంటే ఏజ్డ్ పర్సన్, ఏజ్డ్ ఇన్ ద సెన్స్ ఆవిడ ఎక్కువ ఏజ్ లేదు నాకు తెలియదు, పెళ్ళయి 2 బిడ్డలు ఉన్న ఆవిడ టాప్ 5 దాకా, నాకు తెలిసి టాప్ 6 టాప్ 7 దాకా ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు వెరీ లెస్ అనుకుంటా. ఈ ఏజ్లో వెరీ లెస్ అనుకుంటా. ఫైటర్, ట్రూ ఫైటర్. ఎన్నైనా పడవచ్చు, ఆవిడ నోరు జారి మాట్లాడి ఉన్నాయి, నెగిటివ్ అయినా ఉన్నాయి, పాజిటివ్ అయినా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ షీఈస్ ఫైటర్. సాధ్యమైనంత ఫైట్ చేసింది. ఇందాక స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా గట్టి కష్టపడింది. నీళ్ళలో దూకి ఆవిడకి ఆయాసం ఉంది. దూకి వచ్చి వాళ్ళతో పోటీ పడి లాగి ఆడటం అంటే చిన్న విషయం కాదు.
షీఈస్ ట్రూ ఫైటర్ సంజన గారు. చాలా బాగా ఆడారు, ఎఫర్ట్స్ పెట్టారు, ఓడిపోవచ్చు కానీ మంచి ఫైట్ అయితే ఇచ్చారు. ఆ టైంలో ఆవిడ ఉండే సిచ్యువేషన్స్కి, ఆవిడ ఫేస్ చేసే సిచ్యువేషన్కి ఏదైతే ఉందో ఆ పిల్లలు కావచ్చు, ఏజ్ కావచ్చు, ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఆవిడ వచ్చిన కేటగిరీ కావచ్చు, ఇక్కడ దాకా ఉన్న వాళ్ళు, ఆ కేటగిరీలో వచ్చిన వాళ్ళు అంటే పెళ్ళి అయ్యి మిడిల్ ఏజ్లో ఉండే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా 2-3 వారాల్లో వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఈవిడ అక్కడ దాకా నిలదొక్కున్నారు అనేది నా ఉద్దేశం. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. గుడ్, షీఈస్ గోయింగ్ గుడ్. చూద్దాం ఈ వారం నిలబడతారా లేదని. ప్రస్తుతానికి డేంజర్ జోన్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నో మిడ్ వీక్ ఎలిమినేషన్. రేపు డబుల్ ఎలిమినేషన్ ఉండే సిచ్యువేషన్స్ ఛాన్సెస్ 90% ఉంది, సింగిల్ ఎలిమినేషన్ 100% ఉంది. ఏది చెప్పలేము, వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీ. ఒక లాస్ట్ మినిట్లో చేంజెస్ అయితే మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం లేదు, మనకు వచ్చిన అప్డేట్ మనం చెప్పడం తప్పించి దాన్ని మార్చడము, తెలియకుండా చెప్పడం అని మీరు అనుకోరని నాకు తెలుసు. అది వీడియో ఇప్పటిదాకా నేను లైక్ చేయకపోతే లైక్ చేయండి మావా, సబ్స్క్రైబ్ చేయండి. 9,50,000 చూసేద్దాం ఈ సీజన్లో. ఇంకా 6,000-7,000 ఉంది. ఓకేనా? కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. ఈ హుడ్డీ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకవేళ లింక్ దొరికితే స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ, బాయ్ మామ. ఇంకేమున్నాయి, నెక్స్ట్ అర్ధరాత్రి గుసగుసలు వస్తుంది, చూడండి.